కుమారస్వామి సర్పరూపంలో భూలోకంలోకి అడుగిడిన రోజుకే సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు. అదే విధంగా దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. ఆ రోజున దేవాలయాల్లో స్వామివారికి విశేషమైన పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అంతేకాదు, సుబ్రహ్మణ్యుని పూజించడం వలన నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతానం, సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు స్వామివారి సహస్ర నామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా ఒక ఆనవాయితీగా వస్తున్న ఆచారం. సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో ఉన్న పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్యం చేసే పూజలు పూర్తి చేసుకోవాలి. పూజలో భాగంగా పువ్వులు, పూజ సామాగ్రిని తెచ్చుకుని పూజా మందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఓ ఎరుపు రంగు